ఫంకీ ఇప్పుడే మూవీ చూస్తాం కంప్లీట్ అయింది. నేను నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను. మూవీ చూసేటప్పుడు నాకు రకరకాలు కనిపించింది. బాబోయ్, మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ మూవీలో మన హీరో విశ్వక్సేన్ ఒక మూవీ డైరెక్టర్. తను ఒక మూవీ తీస్తాడు. 50% మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ మూవీ ఆగిపోయింది. ఎందుకు మూవీ ఆగిపోయింది, హీరో హీరోయిన్ కి సంబంధం ఏంటి, మరి ఆ రిమైనింగ్ 50% కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ చేశాడా, నెక్స్ట్ ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. నాగవంశీ గారు చెప్పారు, అసలు మీరు స్టోరీ గానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళండి, చూడండి, నవ్వుకోండి అని చెప్పారు. నేను కూడా అలాగే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ వెళ్ళి చూశాను. నా వల్ల కాదు, టార్చర్ కనబడ్డది. మూవీలో కొన్ని సీన్స్ దగ్గర నవ్వొచ్చింది, అనుదీప్ గారి ఎంట్రీ అప్పుడు, ఇంకా కొన్ని డైలాగ్స్ దగ్గర నవ్వొచ్చింది. రిమైనింగ్ మొత్తం కూడా టార్చర్ కనబడ్డది. అసలు ఈ మూవీకి విశ్వక్సేన్ గా సెట్ అవ్వలేదు. ఆయన డైలాగ్స్ చెప్తా ఉంటే నవ్వు రాలేదు, చాగా పుట్టేసింది. ఇప్పుడు అయిపోదరా బాబు అనిపించింది. ఈ మూవీ కంటే జబర్దస్త్ చాలా బెటర్ అనిపించింది. సెట్స్ లో పోయారు, నోటికి ఏదో సెట్ చెప్పారు, అద్దం పద్దం లేకుండా. నవ్వు రావట్లేదని డబ్బింగ్ స్టూడియోలో డైలాగ్స్ మొత్తం చేంజ్ చేసేసారు. లిప్సింగ్ అసలు సెట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా నాకైతే నచ్చలేదు, ర్యాండమ్ ప్లే ని అద్దం పద్దం లేకుండా. మ్యూజిక్ బాగుంది, ఏదైనా ప్లస్ అంటే మ్యూజిక్ నాకు పర్లేదు, నచ్చింది. ఇక ఫైనల్ గా ఈ మూవీ గురించి ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు, ఒక్క ముక్కలో చెప్పేస్తాను. థియేటర్ లో చూస్తాం అనవసరం ఈ మూవీని. ఓటీటీలో చూడండి, అది కూడా మీ ఓన్ రిస్కే. నేనైతే ఓటీటీలో కూడా చూడదంటాను, పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. ఇక మీ ఇష్టం. మూవీ చూసిన వాళ్ళందరికీ ఓం శాంతి.